మా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం, నోటిఫికేషన్ గంటని కొట్టడం అస్సలు మర్చిపోవద్దు. హేమన్ బాబుకి 3 కత్తర్లు. చెప్పు గోవింద చెప్పు. గోవిందా. పైకి గోవింద. సో మా కళ్యాణం అయితే చాలా చక్కగా జరిగిందండి. హలో, ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? నైట్ 2:30 అయింది. నైట్ 2:30. ఎవరి వల్ల ఏంటి? సో నైట్ 2:30 అవుతుంది. మేము ఇక్కడ ద్వారకా తిరుమలకి రీచ్ అయ్యేసరికి నిద్రల అవస్థలో ఉన్నాడు మా వాడైతే. స్లీప్ వేసాడు కానీ ఎక్కువ ఇబ్బంది పడలేదులే. సో ఫస్ట్ ఇప్పుడు రూమ్స్కి రీచ్ అయిపోయి కాస్త రిలాక్స్ అయ్యి రేపు మార్నింగ్ పూజకి. టైం 3:10 అయింది. ఇక్కడ అసలు మనుషులు ఎవ్వరూ లేరు. రూమ్స్ బుక్ చేసుకుందాము అంటే తిరుగుతున్నాం అట్లా. సో కింద ఎవరైనా ఉన్నారా ఏంటి అనేది కనుక్కుంటానికని చెప్పి వెళ్ళాడు. ఏమైంది చరి? టైం 4 o'clock అయింది మార్నింగ్. మాకు ఇంకా రూమ్ దొరకలేదు. ఇందాక నుంచి వెతికితే ఇప్పుడు రూమ్స్కి ఇది వచ్చింది. సో ఈ విల్లా చూస్తున్నారు, డూప్లెక్స్ హౌస్ అంట. ఏమన్నారు చరి? అదే కాటేజెస్ మాట్లాడాము. సింగిల్ రూమ్స్ తీసుకున్నా మొత్తం కాటేజ్ అంతా తీసుకున్నా కానీ 5,300 అంట. సరే అలాగూ అంత అమౌంట్ పే చేస్తున్నాం కాబట్టి మొత్తం కాటేజ్ తీసేసుకుంటాం. ప్రేమన్ బాబు ఇంకా లగలేదా? రెడీ అవ్వు. ఏంటి షూట్ చేస్తూ ఉంటావా? కళ్యాణం టైంకి రెడీ అవ్వవా? నాకు చెప్తున్నావా? హలో మాది జస్ట్ పంచే తమరు శారీ కట్టాలి ఇప్పుడు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మను అండ్ చెర్రీ. ప్రస్తుతం మేము ఇప్పుడు ద్వారకా తిరుమలలో ఉన్నాము. ద్వారకా తిరుమలకి ఎందుకు వచ్చాము అనేక మీ క్వశ్చన్. ఎందుకు వచ్చాము అంటే మా ప్రేమన్ గడికి పుట్టెంట్రుకలు తీయించడానికి. అండ్ వాడికి త్వరలో ఫస్ట్ బర్త్డే వస్తుంది. ఫస్ట్ బర్త్డేకి వాడిని గుండెతో చూడటం ఇష్టం లేని వాళ్ళ అమ్మ వాడికి గ్లామర్ డిస్టర్బ్ అవ్వకుండా ఉండడం కోసం 3 కత్తర్లు మాత్రమే తీయించాలి అని చెప్పేసి అనుకుంది. అందుకనే ఇక్కడ ద్వారకా తిరుమలకు వచ్చి వాడి 3 కత్తర్ల ప్రోగ్రామ్ని ఫినిష్ చేసుకొని కట్ చేసిన హెయిర్ని ముడుపు కట్టుకొని పెద్ద తిరుపతి వెళ్ళినప్పుడు పెద్ద తిరుపతి ఉండిలో వెయ్యాలి అనేది తన ప్లాన్ అన్నమాట. ఆ విషయంగా మరి ఈరోజు వచ్చాము. అండ్ 3 కత్తర్లు మాత్రమే కాదు, అండ్ ఈరోజు కళ్యాణం కూడా ఉంది. ప్రస్తుతానికైతే మేము రెడీ అవ్వాలి. సరే హలో, మేము రెడీ అవుతాం, మీరు రెడీ అవ్వాలి ఫస్ట్. వెళ్ళండి. అందరికంటే లాస్ట్ నేను రెడీ అవుతానా? వాట్ జోక్ మా. నేను అవ్వను. ఫస్ట్ నేను కాఫీ కూడా తాగేసాను, నువ్వు ఇంకా కాఫీ తాగలేదు. నువ్వు కాఫీ తాగే టైంలో నేను రెడీ వచ్చేస్తా. చలో మరి రెడీ అయిపోతాం. నేను రెడీ అయిపోయాను. మరి అమ్మ రెడీ అయిపోయిందా? రేమన్ ఎంతసేపు అయింది నువ్వు లేచి? హాయ్ చెప్పు అందరికి. అమ్మా ఇప్పుడు ఆ పొడుగు హెయిర్లన్నీ కట్ అయిపోతాయిగా, మరి కట్ చేసేస్తారా పొడుగు హెయిర్లన్నీ? నేను రెడీ అయిపోయాను, మను రెడీ అవుతుంది. మను కూడా రెడీ అయిపోతే ఇంకా హెయిర్ కటింగ్ ప్రోగ్రామ్. అమ్మో భలే ఉంది కదా మొత్తం అంతా. అరే ఎవరు వచ్చి ఏంటి ఈ డ్రెస్ లో వచ్చావు? అవును, వీడికి ఇప్పుడు 3 కత్తర్లు ఇవ్వాలంటే కదా. అవును, ఇవ్వాలంట కదా. ఏంటి ప్లాన్ వేసిందే నువ్వు? మళ్ళీ ఇవ్వాలంట కదా అంటే ఇక్కడికే వచ్చి తీసుకుంటారంట. సో అందుకని చెప్పి ప్రస్తుతానికి ఈ డ్రెస్ వేసుకున్నాను. ఎందుకంటే అది అయ్యాక మళ్ళీ వీడికి స్నానం చేయించాలి కదా. సో అప్పుడు శారీ కట్టుకుంటా. మీరు డ్రెస్ అనుకోద్ది, వాళ్ళు కూడా శారీ కట్టుకుంటదంట. కట్టుకుంటా. కట్టుకోకపోతే అలవాటు లేదు కదా అక్కడ. లేదు, కట్టుకుంటా.
నిన్న ఈవినింగ్ 5 o'clockకి బయలుదేరామండి హైదరాబాద్ నుంచి. అండ్ నైట్ వచ్చేసరికి 2:30 అయింది. అండ్ ఇక్కడ చూస్తే అసలు రోడ్లు ఒళ్ళు హోనం అయిపోయింది అనుకోండి. అండ్ అది కాక వీడి కుమ్ముడు ఒకటి ఇలానే ఎక్కి రాత్రంతా పడుకున్నాడు. సో వాడికి బెడ్ తీసుకొచ్చి వానల్లో పడుకోబెట్టి నేను పడుకున్నాను కార్లో. హాయ్ ప్రేమన్ బాబుకి 3 కత్తర్లు. సరే తల పట్టుకో. గోవిందా చెప్పు. హ్యాపీ గోవిందా. గోవిందా చెప్తావు కదా. గోవిందా గోవిందా చెప్పు. గోవిందా చెప్పు. గోవిందా పైకి గోవిందా. ఓకే మేము ఫ్రెష్ చేస్తాం, మళ్ళీ కళ్యాణం టైం అయిపోతుంది. చూస్తున్నారుగా, ఇది ప్రేమన్ గడికి కట్ చేసిన ఫస్ట్ హెయిర్ కట్. 3 కత్తెరలు. దీన్ని జాగ్రత్తగా ముడుపు కట్టి కొంచెం మనీ యాడ్ చేసి దేవుడి ముందు పెట్టుకొని ఎప్పుడైతే మాకు తిరుపతి ప్రోగ్రామ్ ఉంటుందో అప్పుడు మళ్ళీ దీన్ని తీసుకువెళ్ళి అక్కడ హుండీలో వేయాలి. అనుకున్న ప్రకారంగా అయితే ఫస్ట్ కార్యక్రమం అయిపోయింది. అండ్ ఇంకా నెక్స్ట్ కళ్యాణం ఉంది. ఆ కళ్యాణం కూడా సక్రమంగా జరగాలని కోరుకుంటున్నా. ప్రేమన్ ఏం చేస్తున్నావురా? ఏం చేస్తున్నావు? మాస్కుల డబ్బా తాడుతున్నావా? నువ్వు రెడీ అయిపోయావా? ఇదిగోండి. సో ఈ దాంట్లో చూడలేకపోతున్నావా? గుచ్చుతాను కదా అండి. వీడు మాత్రం 2 డ్రెస్సులు మార్పించాడు, అందుకే మాకు లేట్ అయింది. నువ్వే నవ్వుతున్నా ఇంకా. సరే పద టైం అవుతుంది, వెళ్దాం పద. అమ్మ టెంపుల్ వరకు వచ్చేసాము. అండ్ ఇక్కడ పైన పార్క్ చేసుకొని కిందకి మెట్ల దారిలో వెళ్ళాలన్నమాట. అప్పుడే కాదురా బాయ్, తర్వాత లాస్ట్లో. కళ్యాణం అయితే చాలా చక్కగా జరిగిందండి. అండ్ అనుకోలేదు నిజంగా. నాకు అలా నుంచొని ఉన్నాను, దండం పెట్టుకుంటుంటే రండి అని చెప్పేసి మొయ్యండి పల్లకిని అని చెప్పి లోపలికి ఆహ్వానించారు. అండ్ నిజంగా చాలా ఆనందంగా ఉంది. లైఫ్లో ఫస్ట్ టైం పల్లకి మోసాను. అండ్ ఇవాళ నా అదృష్టంగా భావిస్తున్నాను. సో ఫస్ట్ టైం ద్వారకా తిరుమలకి వచ్చినప్పుడే ఇలాంటి అవకాశం దక్కినందుకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. సో అందరూ అమ్మో అసలు వీడిని చూసి ఫీచర్స్ మారిపోయినాయి మొత్తం. హెయిర్ ఇదైపోయేసరికి అందరూ ఎత్తుకోవటాలు, ముద్దులు పెట్టడాలు. బాబోయ్, వీడేనా కామ్గా ఉన్నాడా? వీడే అందరిని పిలుస్తున్నాడు అంటే సౌండ్లు చేస్తూ అందరిని పిలిచేస్తున్నాడు. కళ్యాణం తర్వాత వాళ్ళ అన్న ప్రసాదం చాలా బాగుంది టేస్ట్. అనిపించిందా గజలక్ష్మి? దండం పెట్టుకొని దండం పెట్టుకో. మొత్తానికి అనుకున్న ప్లాన్ ప్రకారం అనుకున్న ఈవెంట్స్ అన్ని కూడా కంప్లీట్ చేసేసాం. దర్శనం అయితే బ్రహ్మాండంగా జరిగింది. అండ్ దర్శనం తర్వాత ఫుడ్ అయితే సూపర్ టేస్టీగా ఉంది. అండ్ సాధారణంగా ఇలా అన్న ప్రసాదాలలో చాలా హ్యూజ్ గ్యాదరింగ్ ఉంటుంది కదా, టేస్ట్ విషయంలో కాంప్రమైజ్ అవుతారేమో అని అనుకుంటాం, కానీ అసలు ఎక్కడా లేదండి, చాలా బాగుంది. అండ్ నేనైతే బెండకాయ కర్రీ, పప్పు మళ్ళీ వేయించుకున్నాను. నేను సాంబార్ కూడా సూపర్ టేస్టీగా ఉంది. ఫుల్గా ఫుడ్ లాగిచ్చిన తర్వాత రూమ్కి వచ్చేసరికి బట్టలు మార్చేసుకొని బెడ్ మీద పడిపోయాం. మా ఆవిడ ఆల్రెడీ దుప్పట్లో దూరిపోయింది. హలో మేడం, ఇది ఉందండి, దీనికి ఒక చరిత్ర ఉంది, దీని గురించి ఒక ఎపిసోడ్ చేయొచ్చు. పురాతత్వ శాఖకి సంబంధించిన ఒక మెటీరియల్ అనమాట ఇది. మా ఆవిడ తరతరాలుగా వాడుతుంది.
డే టైంలో ఒకసారి దర్శనం అయిపోయింది అండ్ మళ్ళీ నైట్ టైం కూడా ఇంకొకసారి దర్శనంకి వచ్చాము. నైట్ వ్యూలో గుడి తర్వాత దేవుడి అలంకరణ ఎలా ఉంటుంది చూద్దామని చెప్పి. సో ఇక్కడ వర్షం పడుతుందని చెప్పి మమ్మల్ని బ్యాటరీ కార్లో ఇలా తీసుకెళ్తున్నారు. దండం పెట్టుకున్నావు బాగా దేవుడికి? హ్యాపీ? బాగా జరిగిందా దర్శనం? సో ప్రస్తుతం మేము ద్వారకా తిరుమలలో మరొకసారి దర్శనానికి వచ్చాము. అండ్ ఈ దర్శనానికి మాకు చాలా హెల్ప్ చేసిన ఆయన అప్పన్న గారు, ఇక్కడ సిఆర్ఓ. అండ్ ఈ దర్శనానికి మాత్రమే కాదు, మార్నింగ్ మేము వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ ఏ ఇబ్బంది ఉన్నా ఏ అవసరం అయినా సరే మీరు మాకు చెప్పండి అని చెప్పేసి మాకు అంత భరోసా ఇచ్చారు. అండ్ అలాగే దగ్గరుండి మరి మాకు టెంపుల్లో దర్శనం జరిపించడం కానీ తర్వాత ఏమైనా అవసరాలు అయితే సో వాటిని దగ్గరుండి చూసుకోవడం కానీ అన్నీ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అప్పన్న గారు, మీ హాస్పిటాలిటీకి అండ్ మీరు చూపించిన మా మీద అభిమానానికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఆయనతో పాటు ఈశ్వర్ గారు కూడా వచ్చి మాకు అప్పుడప్పుడు కొన్ని వీడియోస్ ఫొటోస్ కూడా షూట్ చేసి హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఈశ్వర్ గారు. ఈ వ్యూ చాలా చాలా బాగుంది. వెనకాల ఈ పాసేజ్ అంతా కూడా మెయిన్ ఎంట్రన్స్ కి దారి అన్నమాట. సో చాలా చక్కగా డెకరేట్ చేశారు, చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు. అండ్ మళ్ళీ మరొకసారి ద్వారకా తిరుమలకి రావాలని మనస్ఫూర్తిగా. సో ఇది ఈ త్రో ఇందాక నేను చెప్పినట్టు సో చాలా చక్కగా డిజైన్ చేశారు. ఆర్కిటెక్చర్ కానీ ఈ డిజైన్ వర్క్ అంతా కూడా నాకు చాలా బాగా నచ్చింది. స్వామివారి అలంకరణకి ఉపయోగించే పూలు, తులసి మాలలు ఇవన్నీ వేస్టేజ్లో పడేయకుండా వాటిని రీసైకిల్ చేసి ఇక్కడ మళ్ళీ వాటిని ఫ్రాగ్రెన్స్ వచ్చే అగరబత్తుల్లాగా డిజైన్ చేస్తున్నారు, మళ్ళీ రీసైకిల్ చేస్తున్నారు. సో చాలా మంచి థాట్. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ప్రస్తుతం ఇప్పుడు మీరు చూస్తున్న పాసేజ్ అంతా కూడా చాలా తక్కువ రద్దీగా ఉంది. ఎందుకంటే మేము ట్యూస్డే రోజు వచ్చాము. నార్మల్గా సాటర్డే సండేస్ అయితే ఇక్కడ నడవడానికి కూడా గ్యాప్ ఉండదంట, అంత రద్దీగా ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. పూజ అయితే మాకు చాలా ప్రశాంతంగా జరిగింది, చాలా అద్భుతంగా దర్శనం. రెండు సార్లు దర్శనం కూడా చాలా సేపు 2 నిమిషాల పాటు కళ్ళు మూసుకొని మనసులో ఏమైతే కోరికలు ఉన్నాయో అన్ని కోరేసుకునే అంత టైం తీసుకొని దర్శనం చేసుకున్నాము. దీనికైతే మేము ఇక్కడ కమిటీ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. చెప్పు, ఎందుకున్నామో రోడ్డు మీద? మన రోడ్డు మీద ఎందుకున్నాము? మన వెనక మార్నింగ్ స్టార్ బస్ ఎందుకుంది చెప్పు. యాక్చువల్లీ ఏం లేదు, నాకు రేపు మార్నింగ్ షూట్ ఉంది, కానీ వీళ్ళు రేపు మార్నింగ్ బయలుదేరుతున్నారు. అర్జెంట్ గా టెలికాస్ట్ ఎపిసోడ్స్ ఉంది అంటేను ఇంకా నైట్ నేను బస్ ఎక్కి బయలుదేరుతున్నాను. వీళ్ళు మాత్రం రేపు కార్ లో వస్తారనమాట. బాబు నైట్ జర్నీ చేయలేడు కాబట్టి సో నైట్ అంతా రిలాక్స్ అయ్యి మార్నింగ్ వస్తారు, అంతే కదా? అంతే. సో మా ట్రిప్ అయితే ఇప్పటితో కంప్లీట్ అయిపోయింది. చాలా బాగా జరిగింది దర్శనం అంతా కూడా. అండ్ వీటి కోసం చేసిన ప్లాన్స్ అన్ని కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయినాయి. అండ్ ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ మా ఆల్ ఫేస్ లో కనిపిస్తుంది, మీకు అర్థమైపోయింది. సో నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నందుకు ఈ వీడియోని ఇక్కడితో ఫినిష్ చేస్తాము. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ముఖ్యంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. మన నోటిఫికేషన్స్ అన్ని మీకు అలా వచ్చేస్తాయి. ఓకే, సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో. బై బాయ్. బాయ్ చెప్పు.